మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో ఒక మాట మనకు కనపడతా ఉంటున్నది. ఏంటంటే దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాట కనపడతా ఉంటున్నది. ఈ దేవుని చిత్తం అనేటువంటిది రక్షణ పొందిన తర్వాత మన యొక్క జీవితంలో మనము అభ్యాసం చేసుకోవాలి. దేవుని చిత్తం ఈ విషయంలో మనం మందముగా ఉండకూడదంట. మందముగా ఉంటే నష్టం ఉంటున్నది, మనకు నష్టం ఉంటుంది వ్యక్తిగతంగా. మన ద్వారా ఒకవేళ మన దేవుని యొక్క చిత్తంలో లేకుండా సంఘంలో ఉన్నా నష్టమవుతుంది. ఒకవేళ వివాహ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా దేవుని చిత్తం యొక్క సంపూర్ణ, చూడండి ఆ మాట ఎంత బాగుందో కదా, మళ్ళీ ఆ మాట చాలా బాగుంటుంది కదా. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఎప్పుడు అవివేకుల కాక, మనము అవివేకులంగా ఉండకూడదు. ఏ విషయంలో ఉండకూడదు అంటే అవివేకులంగా, వివేకంగా ఉండాలి. లేకపోతే ఎంతో నష్టం ఉంటున్నది. ఏ విషయంలో అంటే దేవుని చిత్తమేదో. నాయన బాబు పేపర్లు ఎక్కువగా తెప్పొద్దు. ఏమి కనపడలేదా నీకు? పేజీ నెంబరు 176, కొత్త నిబంధనలో 176. సరే, మీరు పేజీలు తిప్పుకున్నా పర్వాలేదు, మీకు అర్థం కాదులే. మీ చిన్నపిల్లలకి మీకు ఈ అంశం కూడా మీకు అర్థం కాదు. మీరేం చేయాలంటే రోజు బైబిల్ చదువుకుంటున్నారు కదా, రోజు బైబిల్ చదవండి. మీ నలుగురు, నువ్వు కూడా నాయన ఏం మీరు ఇంకా స్కూల్ లెవెల్లో ఉన్నారు కదా, ఎలిమెంటరీ స్కూలు. మీరేం చేయాలంటే మీకు అర్థం కాకపోయినా వాక్యము రోజు చదవండి. మీకు అట్లా ఆ పదాలు తెలుస్తాయి, ఏం పదమా ఏందని మీకు అర్థమవుతుంది. రోజు బైబిల్ చదవండి. రోజు చదువుకుంటున్నారా బైబిల్? స్కూల్ పొద్దున నిద్ర లేచిన తర్వాత బైబిల్ చదువుకుంటున్నారా? మంచిది. బైబిల్ను క్రమంగా బైబిల్ చదివేది నేర్చుకోండి. మీకు వీలైతే మీ స్కూల్లో మీ ఇదేమంటారు పాఠాలు మీరు నేర్చుకుంటారు కదా, కంఠస్థం చేస్తారు కదా, అట్లా మీ సండే స్కూల్లో చెప్పిన మాటలు అవి కంఠస్థం చేయండి. ఏనైనా బాబు, నీ పేరు ఏం పేరు? అబ్రహమా? నువ్వు కూడా బైబిల్లో రోజు చదవటం ప్రారంభించదు, మీ 4-5 మంది. అట్లా కంఠస్థ వాక్యాలు నేర్చుకోవటము, క్రమంగా మందిరానికి రావటము, సండే స్కూల్కి రావటము, అవి చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ప్రభు తగిన సమయంలో మీకు రక్షణ జ్ఞానంలోని ప్రభు తీసుకొని వస్తాడు. ఇప్పుడు అవన్నీ మీకు చెప్తే అర్థం కాదు, కానీ మందిరానికి క్రమంగా వస్తూ ఉండండి. ప్రభువే తగిన సమయంలో మీకు అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాడు. సరేనా? ఇప్పుడు మేము చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ ఈ కొంచెం పెద్ద పిల్లలకి, ఇంకొక పెద్ద అయిన వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. కాబట్టి మీరేం చేయాలంటే వాక్యమై చదువుకుంటా ఉండండి. స్కూల్కి కూడా బాగా పోవాలి, స్కూల్లో కూడా బాగా చదువుకోవాలి. కష్టపడి డబ్బులు అవి వేస్ట్ చేయకూడదు. తల్లిదండ్రులు మీకు ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టి మీరు చదివిస్తున్నారు కదా, డబ్బులు అవి వేస్ట్ చేయకూడదు. కష్టపడి చదువుకోవాలా. హోంవర్క్లు అవి ఎప్పటికప్పుడు హోంవర్క్ చేసుకుంటూ మందిరానికి మాత్రం తప్పిపోకూడదు. క్రమంగా మందిరానికి వస్తూ ఉండండి, సండే స్కూల్కి వస్తూ ఉండండి. సండే స్కూల్లో చెప్పినట్టు నేర్చుకోండి. అట్లా బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉంటే ప్రభు మీకు అట్లా మీరు ఎదిగే కొలది, వయసు పెరిగే కొలది మీకు అర్థమవుతాయి. తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలు మీకు అర్థమవుతూ వస్తాయి. సరే, ఇప్పుడు మనము ఈ విషయం కొంత పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదంట. చూడండి, పైన కూడా ఏం చెప్తా వచ్చినారు, పైన కూడా ప్రభువు జాగ్రత్త గురించి చెప్తా వచ్చినాడు. సరే, ఇప్పుడు మనం దాని గురించి ధ్యానించము, ఎందుకంటే ఒక్క అంశం, ఒక మాటే చాలు. నేను ఒక 4-5 విషయాలు ధ్యానిస్తూ వచ్చినాను, కానీ అన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒకటైనా నేర్చుకుందాం చాలు ఈ రోజుకి. పైన కూడా ఏమన్నాడు, 15-16 కలిసి ఉన్నాయి కదా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. ఈ విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. మరి ముఖ్యంగా యవన కాలం నుండి మనం ఏం చేయాలంటే అజ్ఞానులంగా ఉండకూడదంట. అజ్ఞానులం అంటే ఎవరు ఫూలిష్, ఎవరు అజ్ఞానులు అంటే సమయాన్ని పోగొట్టుకునేవాళ్ళు. చదువులో మనకి ఎంత తెలివి ఉన్నా కూడా, క్లాస్లో ఫస్ట్ వచ్చినా కూడా మనం కానీ సమయాన్ని కానీ పోగొట్టుకుంటే మనం ఎవరమంట? ఫూలిష్ అంటే అజ్ఞానులమంట, జ్ఞానం లేనటువంటి వారము అని బైబిల్ చెప్తా ఉంది. ఎవరు జ్ఞానులు అంటే సమయాన్ని ఉపయోగించుకునేవారు జ్ఞానులు. అందుకే సాధ్యమైనంత వరకు పిల్లలు ఏం చేయాలంటే సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు, సమయాన్ని ఉపయోగించుకోవాలి. సద్వినియోగం అంటే సరిగ్గా ఉపయోగించుకోవటం అని అర్థం. సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు సమయాన్ని. అది నేర్చుకోవాలా. ఈ విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. అజ్ఞానుల వలె కాక,
అజ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞానం లేని వాళ్ళు వృధా చేసుకుంటారు, అటుకి పోతారు ఇక్కడికి పోతారు, ఊరికే వేస్ట్గా అట్లా ఇట్లా పోయి స్నేహితులతో తిరగటము, సమయాన్ని వృధా చేసుకుంటారు. మనం ఏం చేయాలా? మన జ్ఞానులు మన దగ్గర గుర్తేంటి అంటే ఏం చేయాలంట? జ్ఞానుల వలె. చూడండి, అజ్ఞానులు అంట జ్ఞానులు అంట రెండు పదాలు అక్కడే రాయబడినాయి. అజ్ఞానులు ఏం చేస్తారంట? వ్యర్థం చేసుకుంటారు, సద్వినియోగం చేసుకోరు, సరిగ్గా ఉపయోగించుకోరు సమయాన్ని, వ్యర్థమైన దానికి ఉపయోగించుకుంటారు. అదే జ్ఞానులు అంటే ఎవరంటే జ్ఞానులు సమయాన్ని సరైనటువంటి విధానంలో ఉపయోగించుకునేవారే జ్ఞానులు. అట్లా ఉండేటట్లు అట్లా నడుచుకోవాలంట మనము. మన యొక్క యాత్రా జీవితంలో అట్లా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. మనం సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నామా? సమయాన్ని చదువుకునేటప్పుడు ఏం చేయాలా? చదువుకోవాలి. మిగిలిన సమయంలో సమయం అనేది ఏం చేయాలంటే, కొంతమంది అంటూ ఉంటారు నాకు ఎంతసేపు పొద్దుపోలేదు అంటారు. పొద్దుపోలేదు అది మనం ఆ పదాలు మనం వాడకూడదు ఎప్పుడు. ఏది బోరు కొడుతుంది అనేది పదాలు ఎక్కువ మామూలుగా పిల్లలు అంటూ ఉంటారు కదా, నాకు బోరు కొడుతుంది అటు పోయిద్దాంరా అని చెప్పి అంటూ ఉంటారు. మనకు బోర్ అనేది ఉండకూడదు. ప్రభు పిల్లలకి నన్ను అడిగితే మనకు సమయమే సరిపోదు. 24 గంటల సమయం అనేటువంటిది సద్వినియోగం చేసుకునేటువంటి వారికి, జ్ఞానంగా ఉపయోగించుకునేటువంటి వారికి సమయమే సరిపోదు అన్నమాట. సమయం సరిపోదు. అది మనకు చెందినటువంటి పదాలు కాదు, అవి లోకస్తులకు వాడేటువంటి పదాలు. కాబట్టి నాకు బోరు కొడుతుంది అంటామో, లేకపోతే టైం పాస్ అనే పదం వాడతారు. నాకు టైం పాస్ కావటం లేదండి. టైం పాస్ అంటే ఏంటి? సమయము గడిచిపోవటం లేదంట. టైం ఎంతసేపు చూసినా టైం పాస్ కావటం లేదంటారు. టైం పాస్ అనేది అది మనం వాడే పదం కాదు. మనకి ఎంత సమయమైనా సరిపోదు. నువ్వు నిజంగా జ్ఞానంగా సమయాన్ని ఉపయోగించుకుంటే ఆ పదం మనకు చెందింది కాదు. కాబట్టి మనము ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. సరే, ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండేది, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. అవివేకులంగా ఉండకూడదంట. ఏ విషయంలో అవివేకులంగా ఉండకూడదంట. ఇంకొకటి, జ్ఞానంగా ఉండాలంటే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఈ వయసు నుంచి జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ యవ్వన కాలం నుండి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని చిత్తం. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక చదువుకోవాలంటున్నాం. మనము ఏ కోర్సు నేర్చుకోవాలా? ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయింది, పిల్లలు కొంతమంది డిగ్రీ చదువుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావు నాయన పాప? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏ గ్రూప్ ఇంటర్మీడియట్లో నువ్వు? ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఏది వొకేషనల్ కోర్సా? ఎక్కడ? సెయింట్ జోసఫా? తిరుపతి. సరే, పర్వాలే. ఇప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలా? దాని గురించి మనం కొన్నిసార్లు ఏం అర్థం కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉంది, ఇంజనీరింగ్లో దేనికి పోవాలా? ఈసీఈ తీసుకోవాలా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్సా, కంప్యూటర్సా? ఏం అర్థం కాదు కదా. కాబట్టి మనము ప్రభు పైన ఆధారపడినప్పుడు ప్రార్థన చేసి ప్రభు మనకు బయలుపరుస్తాడు మనం ఏ కోర్సు తీసుకోవాలా. ఈ వయసులోంచి మీరు చదువుకునే వాళ్ళు కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలా. ఏంటి? ప్రభువా నీ చిత్తం ఏమిటి, నేను ఏం చదవాలా అని ప్రభుని అడగాల. ప్రభు చెప్తాడు. ఒక పాప చెప్తా ఉంటే ఇట్లా విన్నాను బెంగళూరులో. ఆ పాప ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో మంచి తెలివిగలిగిన పాపే. ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చేయాలన్నా, ఎలక్ట్రికల్ చేయాలన్నా, ఎలక్ట్రానిక్స్ చేయాలన్నా, కంప్యూటర్స్ చేయాలన్నా, రకరకాలు ఉంటాయి కదా, మీకు కూడా తెలుసు కదా. ఆ పాప ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ పాపకి ఏం బయలుపరిచినాడు? ఈ నోవహు గురించి చెప్పినాడు. నోవహు ఓడ కట్టడము, ఆ నిర్మాణం చేయటం, ఇదంతా. ఆ పాపకి ఏమని కన్ఫర్మ్ చేసుకున్నది? ఓహో, ప్రభు నాకు సివిల్ ఇంజనీరింగ్ చూసుకోమంటున్నాడని. ఆ పాపకు ఆ రోజు ఆరాధన ఇట్లే ప్రభు దినములో ఆదివారము ఆ పాపకి ఏమర్థమైందంటే ఓహో, ప్రభు నన్ను సివిల్ అని వాక్యం ద్వారా ఆ పాప నిర్ధారణకు వచ్చింది. దాని తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ రాత్రి కోడికలో, ప్రభువా నాకైతే సివిల్ అనిపిస్తూ ఉంది, ఇది నీ చిత్తం అయితే నాతో మాట్లాడు, సివిల్ అని ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి సివిల్ ఇంజనీరింగ్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఓడ కట్టడం ఇవన్నీ కూడా సివిల్ సంబంధించినటువంటి కదా, కాబట్టి నాకు మాట్లాడమన్నప్పుడు ఆ వాక్యం చెప్తూ సందర్భం లేకపోయినా ఆ వాక్యం చెప్పేటువంటి ఆ సేవకుడు ఏమన్నాడంటే సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడినాడు, సివిల్ అనే పదం. అంటే ఆ పాపకి ఏమైపోయింది? దేవుని చిత్తం నిర్ధారణ అయిపోయింది అనమాట. ఎందుకు? ఆ పాపలో ముందు ఆశ ఉంది, ప్రభువా నేను ఏదైనా చేయగలుగుతుంది. ఆ పాప ఏమో కంప్యూటర్ అయినా చేయగలుగుతుంది, ఎలక్ట్రానిక్స్ కానీ నేను నీ చిత్తం చేయాలి, నీకేమి ఇష్టం ప్రభువా, నీకేమి ఇష్టమో అదే నేను చేస్తాను అని ఆ పాప ఒక ఆశతో ప్రార్థన చేసింది. చేసినప్పుడు ప్రభు ఆ పాపకి ఏం చేసినాడు? సంపూర్ణంగా బయలుపరిచినాడు. కాబట్టి దేవుని చిత్తం అనేటువంటిది ప్రభు మనం నిజంగా మనలో ఆశ ఉన్నప్పుడు ప్రభు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు, తన చిత్తాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తాడు.
నేను కూడా నా జీవితంలో ఎన్నో నేను చెప్పగలుగుతాను. అది భౌతికమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆత్మీయమైనటువంటి విషయాల్లో కూడా మనం రెండు దేవుని చిత్తం విషయంలో మనము వివేకంగా ఉండాలి. దేంట్లో ఉండాలంటే ఆత్మీయంగా ఉండాలా, శారీరకంగా ఉండాలా. ఎందుకంటే ఏ విషయంలో లేకపోయినా నష్టం అవుతుంది. శారీరకంగా లేకున్నా, శారీరకంగా మనం ఒక మార్గంలో దేవుడు మన కొరకు నిర్దేశించినాడు, మనం ఇంకొక మార్గంలో పోయినప్పుడు దాని ద్వారా నష్టం ఉంటుంది. కాబట్టి మనము ఆత్మీయ విషయంలో దేవుని చిత్తమును గురించినటువంటి గ్రహింపు కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనకు ఒక హృదయంలో ఎటువంటి కలవరం ఉండకూడదు. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఇది నాకు దేవుడు ఈ మార్గాన్ని చూపించినాడు, ఇది నాకు దేవుడు నా కొరకు నిర్దేశించినటువంటి మార్గం అని మనకు ఒక నిశ్చయత ఉండాలి. నిశ్చయత లేకపోతే ఏమవుతుందంటే తర్వాత కోర్స్ చేసేటప్పుడు కూడా మేము చేస్తామో కాదో, ఇదొక విషయం, చదువు విషయమే కావచ్చు, దాని తర్వాత ఉద్యోగం విషయాల్లో కావచ్చు. కొన్నిసార్లు కొంతమంది 2-3 కంపెనీలు సెలెక్ట్ అవుతారు. ఏ ఉద్యోగానికి పోవాలో తెలియదు, ఏ ఉద్యోగానికి పోవాలో అర్థం కాదు. ఆ విషయంలో కూడా మనము ప్రభు దగ్గర మనము నిర్ధారణ చేసుకునే దానికి అలవాటు చేసుకోవాలి. ఈ వయసు నుంచి, చిన్న వయసు నుంచి ప్రభు చిత్తమును గురించినటువంటి గ్రహింపు మనము ఈ వయసు నుంచి నేర్చుకోవాలి. దాని తర్వాత వివాహాల దగ్గర కూడా దేవుని చిత్తము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని తర్వాత ఇంకొకటి నేను ఊరికే అట్లా అంశాలు చెప్తాను. ఏ విషయంలో దేవుని చిత్తాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలనే దాని కొరకు నేను చెప్తున్నాను. కొన్ని నా జీవితం ద్వారా నేను మీకు ఉదాహరణగా మీకు ఇంకా కొంచెము దీని గురించినటువంటి ఎక్కువ గ్రహింపు కొరకై కొన్ని ఆధారాలు నేను చెప్పుకుంటూ వస్తాను. త్వరగానే ముగిస్తాను. 10-15 చాలా త్వరగానే, కరెక్ట్గా నేను టైం 10-15 అంటే ఒకళ్ళు ముగించలేకపోవచ్చేమో, త్వరగానే ముగిస్తాను మీకు ఇబ్బంది లేకుండానే. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా. ఆత్మీయ విషయాల్లో, శరీర విషయంలో తెలుసుకోవాలా, అదే రకంగా ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. నేను చేసేది దేవుని చిత్తమా కాదా అని. అట్లా కాబట్టి వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే మన జీవితం ద్వారా ప్రభు మహింపరచబడతాడు. ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉంటాయి, రెఫరెన్స్లు కూడా. నేను మీకు చెప్పడానికి ఆధారం చెప్తాను. ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో ఉంటామో మన ద్వారా ప్రభువుకి ఏముంటుందంటే మహిమ ఉంటుంది. నీకు కూడా ఎట్లుంటుందంటే మనం కూడా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనం ప్రభు యొక్క శక్తిని మన జీవితం ద్వారా రుజువు చేయగలుగుతాం. అర్థమవుతుంది ఈ మాట మీకు? మళ్ళీ చెప్పానా? అంటే ప్రభు ఎంత గొప్పవాడో నీ జీవితం ద్వారా రుజువు అవుతుందన్నమాట. రుజువు అవుతుంది. ఉదాహరణకి నేను చెప్తాను. ప్రభు యొక్క జీవితం మన ద్వారా రుజువు కావటం అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఒకసారి ఏం జరుగుతూ వచ్చిందంటే, నేను చిన్నతనంలో పెద్ద స్కూల్ అనమాట, పెద్ద స్కూల్ నేను చదువుకున్నప్పుడు, చాలా పెద్ద స్కూల్, పెద్ద కాంపౌండ్, పెద్ద గేట్ ఉంది. ఆ గేటును బీగాలు నా చేతికి ఇచ్చినారనమాట. గేట్ బీగాలు నాకు ఇచ్చినారు. దాన్ని తీసేసి నా దగ్గర పెట్టుకోమన్నారు. నేనేం చేశానంటే సాయంకాలం వేసాను, ఆ గేట్ బీగాలు పోయినాయి, పూర్తిగా నా జోబిలో లేవు, అది పూర్తిగా నా జోబిలోంచి వెళ్ళిపోయినాయి. అప్పుడు నేను చిన్నతనంలో ఉంటున్నాను, చిన్న వయసులో ఉంటున్నాను. యేసుప్రభుని గురించి తెలుసు, యేసుప్రభుతో వేరొక దేవుడు లేవుడని నేను ఎరుగుదును. అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని కొన్నిసార్లు ప్రభు మనకు రుజువుపరుస్తాడు. పోయింది, మళ్ళీ పోయినాను, ఆ యొక్క ప్యాంట్ జోబిలో మళ్ళీ వెతికినాను. జోబిలు అంటే వెనక్కి తీసేసాను, ఇట్లా తీసేస్తాం కదా, అట్లా కూడా తీసేసాను. అదేం చిన్నది కాదు మరి, అయినా లేదు. ఆ రోజు రాత్రి ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని నేను నమ్ముతా ఉన్నాను. బీగాలు మాత్రం లేవు, పోయినాయి, ఏ సందేహం లేదు. జోబి ఎంత పిసికినా, మనకు ఎంత పిసికినా కూడా అది తగలటం లేదు, బేగం లేదు. ఇట్లా పూర్తిగా పక్క కూడా తీసేసాం, లేనే లేదు, పోయింది. బేగం అయితే 100% పోయింది. అయితే నేను ఏంటంటే ప్రభు నీ శక్తి నాకు రుజువు కావాలా అని ప్రార్థన చేశాను. ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను. ఎందుకంటే నాకు ఆ బేగం పోయినందుకు టీచర్ లోపలికి రాలేరు, ఎవరు బయట పోలేరు, స్కూల్ అంతా లేట్ అయిపోతుంది. స్కూల్ ఏం కావాలో, ప్రారంభం కావాలా, పొద్దున్నే స్కూల్ జరగాల. రావాలంటే ఆ పెద్ద బేగం మళ్ళీ పగల కొట్టాలా. ఇవన్నీ పెద్ద ఉంటాయి, మళ్ళీ ఎందుకు పగల కొట్టానని పైనుంచి అడుగుతారు, వార్డెన్లు అడుగుతారు, ఎన్నెన్నో ఉన్నాయి. ప్రభువా, ఈ సమయంలో నాకు నీ గొప్పతనం నా జీవితంలో రుజువు కావాలా అని నేను ప్రార్థన చేశాను. ప్రభు ఏం చేశాను అంటే, నేను విశ్వాసంతో పోయి నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అద్భుతం చేయాలి, నువ్వు అద్భుతకరుడు నా జీవితంలో రుజువు చేయాలని చెప్పి మళ్ళీ పోయినాను. ఏ చొక్కా అయితే ఇట్లా పక్కకు ఇచ్చేసానో అదే షర్ట్లో బేగం ఉంది అనమాట. చూడండి, ప్రభు దాని పిల్లలు మీరు కూడా, అంటే ప్రభు ఎంత గొప్పవాడు మన జీవితంలో, నేను నిజమైన దేవుడిని, నేను గొప్ప దేవుడిని అని ప్రభు మన జీవితం ద్వారా రుజువు చేసుకుంటాడు. ఇవన్నీ మనకు ప్రారంభ జీవితంలో, విశ్వాసంలో మనం బలపడేదానికి చాలా సహాయపడతాయి. అట్లా నేను నా యొక్క జీవితంలో ఎన్నో నేను చెప్పగలుగుతాను. నిన్నటి దినం కూడా ప్రభు యొక్క శక్తి ఏంటో నా జీవితం రుజువుపరుచుకుంటూ వచ్చినాను. నిన్నటి దినం కూడా నిన్న ఈ టైంలో కూడా ఏం జరిగిందంటే, నా ల్యాప్టాప్ పూర్తిగా ఏమైపోయిందంటే
పని చేయటం లేదనమాట. కొత్త ల్యాప్టాప్ ఆఫీస్ వాళ్ళు కొత్తది ఇచ్చినారు ఈ మధ్యకాలంలోనే. అది ఎందుకైంది నాకు తెలియడంలే. నేను చేసేదంతా కరెక్ట్గానే ఎంటర్ చేస్తూ ఉన్నాను. అయితే అంత ముందు వరకు కొన్ని గంటలు దాని మీదనే చాలాసార్లు పని చేశాను. అది ఎందుకో పని చేయకుండా పోయింది. ప్రభు ఎట్ట చేయాలా? మామూలుగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫీస్కి తీసుకొని అమ్ముతారు. బెంగళూరు సులభంగా ఒక టీం ఉంటుందన్నమాట. మా ఆఫీస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీం ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే కేవలం కంప్యూటర్ రిపేర్ వస్తే తయారు చేయటం. ఏమన్నా రిపేర్ వస్తే వాళ్ళు ఏమంటారంటే ఏం మాట్లాడరు, నువ్వు ముందు ఆఫీస్కి తీసుకొని రా అంటారు అంతే. ఎట్లా చేయాలి ప్రభువా? నేను ఆఫీస్కి తీసుకుపోవాలంటే నేను తీసుకుపోలేను. ఈ ట్రబుల్ ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. పని చేయటంలే. ఆన్ చేసి ఆఫ్ చేసా 6 సార్లు 7 సార్లు ప్రయత్నం చేశాను. అది అయినా తప్పు అని చెప్తా ఉందన్నమాట. ఇంకేం చేశానంటే ల్యాప్టాప్ పక్కన పెట్టేసాను. మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు ఇప్పటివరకు నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో నీ గొప్పతనం నేను రుజువు చేసుకున్నా. ఇదైతే పని చేయటం లేదు, ఏం మార్గం లేదు. ఎన్ని కరెక్ట్గా ఇచ్చినా, మళ్ళీ ఇంకొక రకంగా ఇచ్చినా, పాజిటివ్గా ఇచ్చినాను, నెగిటివ్గా అన్ని రకాల ప్రయత్నం చేశాను. ఇంకేం చేశానంటే పక్కన పెట్టి కిందికి దిగినాను. నా కుర్చీలోంచి టేబుల్ మీద నుంచి ల్యాప్టాప్ అట్నే ఉంది, కుర్చీ అట్నే ఉంది. ఇంట్లో మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు ఇంతకుముందు ఎన్నిసార్లు సమయోచితమైనటువంటి సహాయం నువ్వు చేస్తా వచ్చినావు కదా, ఇప్పుడు కూడా నాకు నీ గొప్పతనం నేను చూడాలనుకుంటున్నాను. నాకు రుజువు చేయి. నేను వాక్యం ధ్యానిస్తా ఉన్నాను ఈ రోజు కోసం నేను వాక్యం ధ్యానించుకుంటూ అట్లున్నాను. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ పోయి కంప్యూటర్ ఆన్ చేసి ఎంటర్ చేస్తే వెంటనే పనిచేసింది అనమాట. అంటే అప్పుడు దాకా 6-7 సార్లు ఎన్ని చేసిన ప్రయత్నం కాల వెంటనే ఏం చూపిస్తుందంటే వాళ్ళ కాంటాక్ట్ అవ్వమని చెప్తా ఉంది. ఇంక వాళ్ళని ఏం చేయాలి? నేను నేరుగా బెంగళూరుకి పోవాల్సిన పరిస్థితి. ప్రభు, నేను బెంగళూరుకి ఎట్టబోయాను దీనికోసం అంతా 5-10 నిమిషాల పని. వాళ్ళు ఏం ఆడిపోయిన వెంటనే 2 నిమిషాలు చేస్తారనమాట వాళ్ళు. ప్రభువా, నేను వాళ్ళ దగ్గరికి నేను పోలేను. నాకైతే దాని గురించి మాకు జ్ఞానం ఉండదు. మేము సాఫ్ట్వేర్ చేసేవాళ్ళం, హార్డ్వేర్ అనమాట అది. అవి మాకు తెలియవు. ఇంకేం చేయాలా? కేవలం ప్రభు నీ మీద ఈ విషయంలో ఆధారపడుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ బెంగళూరుకి ఎత్తుకోలేను. ఎట్లా చేయాలి? సోమవారం నుంచి నేను ఎట్లా పని చేయాలా అని చెప్పి నేను ఈరోజు కూడా నేను నెమ్మదిగా నీ పరిచర్య కూడా చేయలేను. అది కలవరంగా ఉంటుంది. ఎట్లా ఏమవుతుంది ఏమో అని. ప్రభు, ఇదొక్కసారి మరొకసారి నువ్వు నా జీవితంలో నువ్వు రుజువుపరచు. ఇంతకుముందు ఎన్నిసార్లు ఇట్లా సమయోచితంగా నాకు సహాయం చేసావు కదా అని చెప్పి ప్రార్థన చేసి ఎప్పుడైతే నేను మళ్ళీ అట్లా చేశానో వెంటనే పనిచేసింది అనమాట. వెంటనే ఆన్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క జీవితంలో ప్రభు యొక్క శక్తిని మనం రుజువు చేసుకోవాలి. ఇట్లా ఇంకొకసారి ఏం చేసిందంటే ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అనమాట. ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా, నాకు జ్ఞానం లేదు, నాకైతే అంత సామర్థ్యం లేదు అది చేసేదానికి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. రేపటి దినం ఉంటున్నది. ముందు రోజు ప్రభు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, నాకేమో లోపల లోటుగా ఉంది. ఇది అందులో ఆ ఫిజిక్స్ చేసేటువంటి ఆ లెక్చరర్ ఎటువంటి చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన 50 మంది రాస్తే 5 మంది కూడా పాస్ చేయడు, అటోటోడు. ఇంక నేను ఎట్లా చేయాలి ప్రభువా, నాకేం తెలియదు అన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడినాడు. చూడండి, మన యొక్క జీవితంలో ప్రభువును మనము రుజువు చేసుకోవాలి. ప్రభువు యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో అనుభవించాలి. చూడండి, 37వ కీర్తనలో ప్రభు స్పష్టంగా మాట్లాడినాడు. చూడండి, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే మాట మాట్లాడినాడు. ఆయన నీ కార్యము నెరవేర్చును. 37:5 వచనం, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నువ్వు నెరవేర్చలేవు కానీ ఎవరు నెరవేరుస్తారంట? ఆయన నెరవేర్చును, ప్రభు నెరవేరుస్తాడు అని ప్రభు ఆ రోజు నాకు వాగ్దానం ఇచ్చాడు ముందు రోజు. కాబట్టి పోయినాను, ఎగ్జామ్కి పోయినాను. ఇచ్చిన ప్రాక్టికల్ కూడా నాకు సరిగ్గా తెలియదు, ఏదో వస్తుందో తెలియదు అనమాట. అయితే ప్రభు అద్భుతంగా ఏం చేస్తా వచ్చినా అంటే, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని ఫెయిల్ చేసేసాడు అనమాట. ఆయన నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఆయన ఫెయిల్ చేశాడు. ఆయన చేతిలో పాస్ కావాలంటే అంత సులభం కాదు. తిరుపతి ఎస్వీలో అయితే ప్రభు అద్భుతంగా నాకు పాస్ కంటే కూడా ఎంతో ఎక్కువగా ప్రభు అద్భుతంగా అట్లా చేస్తూ వచ్చినాడు. ప్రభు ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక వాగ్దానం ఇస్తాడో ప్రభు దాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. ప్రభు దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అట్లా ఎన్నో విషయాలు నేను మీకు ముందు భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను. దాని తర్వాత కోర్సుల విషయాల్లో అన్నీ చెప్పుకుంటూ పోతే కుదరదు. కాబట్టి చాలా కొన్ని నిర్ణయాల విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాల విషయాల్లో నేను మీకు 2-3 సంగతులు చెప్తాను. ఈసారి ఎప్పుడైనా నేను సందర్భం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా కొన్ని సంగతులు చెప్తాను. దాని తర్వాత ఏదైనా మన యొక్క జీవితంలో ఉదాహరణకి భౌతికంగా శరీర విషయాల ముందు చెప్తున్నాను. ఒక ఇల్లు తీసుకోవాలనుకుందాం. నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను, ప్రభువా ఎట్లా, నాకైతే నా ఉద్దేశం ఏంటంటే ప్రభు చిత్తము కాకుండా దేవుని చిత్తంలో కాకుండా నేను అదే ప్రార్థన చేస్తా. నీకు ఇష్టం లేకుంటే నాకెందుకు ప్రభువా, నీకు ఇష్టం లేదు నాకు కూడా వద్దు, నాకు ఇష్టం లే, నీ ఇష్టమే నా ఇష్టం. అది ఏదైనా కానీ నా జీవితంలో నీ చిత్తమే
నాకు ఏమి నీ చిత్తానికి నేను అంగీకరిస్తాను. అది ఏదన్నా కానీలే. కొన్నిసార్లు మన దృష్టికి ప్రియంగా అనిపిస్తాయి, కొన్ని మనకెంతో ఇదైతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే, అందుకే ఒకని ఎదుట చూడండి, మనుషుల హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టునంట, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమంటాడు. అంటే ప్రభు తీర్మానం ఏంది ఈ విషయంలో అని మనం తెలుసుకోవాలా, ప్రభు ఏం ఉద్దేశిస్తున్నాడని. సరే, ఇల్లు చూస్తూ వచ్చినాము. అయితే నా దగ్గర అంత సామర్థ్యం కూడా లేదు. అయితే ప్రభు ఏం వాగ్దానం ఇచ్చినాడు చూడండి. కొరింథీయులకు 2వ దినవృత్తాంతముల గ్రంథం. మీరు యవనస్తులు కాబట్టి ఈ విషయాల్లో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను అనుభవించి చెప్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్గా క్రియాపూర్వకంగా మనం ఈ సంగతులు నేర్చుకోవటం మంచిది. చూడండి, 19వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 19వ అధ్యాయం 11వ వచనం, 11వ వచనం చివరి భాగంలో చదువుతామా? ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ప్రభు ఏమన్నాడు? నాకైతే ధైర్యం లేదు. 40 లక్షల రూపాయలు అప్పట్లో 7 సంవత్సరాల క్రితము 40 లక్షల రూపాయలు అనమాట ఇల్లు. ఇప్పుడు అది 65 లక్షలు అయిపోయింది అనుకోండి ఈ 7 సంవత్సరాల్లో. అప్పుడు 40 లక్షలు నా దగ్గర అంత అమౌంట్ లేదు. ప్రభు ఏం చేయాలా, ఎట్లా చేయాలా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును, నేను మీకు మేలు చేస్తానని ప్రభు చెప్పినాడు. ఒకసారి చెప్తే నేను ఒక్క మాటను పట్టుకొని ముందుకు పోలా. మళ్ళీ ప్రభు ఎట్లా చేయమంటావు అని ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఇదే వాక్యం ద్వారా చిట్టువేలు తిమ్మోతిని వాక్యం పంపించాను అనమాట. మళ్ళీ ఇదే వచ్చినాం అనమాట. మళ్ళీ మామూలుగా పంపిస్తూ ఉంటాడు కదా. చూస్తే ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండని. మళ్ళీ సాయంకాలము మళ్ళీ ఇదే వచ్చినం ద్వారా అట్లా ప్రభు ఏం చేసి అంటే నిర్ధారణ చేశాడు అనమాట. 3 పర్యాయములు నువ్వు ధైర్యం వహించు, నేను నీకు సహాయం చేస్తానని. అట్లా మన భౌతికమైనటువంటి విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడు మనకు క్షేమం ఉంటుంది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి లోన్ను ప్రభు ఏం చేస్తా, ఎంత అద్భుతం చేస్తా వచ్చినాయంటే, నా దగ్గర సామర్థ్యం అంత లేకపోయినప్పటికీ 4 సంవత్సరాల్లోనే ఆ 40 లక్షలు తీర్చేసుకునేందుకు ప్రభు సహాయపడినాడు. చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ నేను వివరించలేదు. కానీ మీకు కేవలం ప్రభు యొక్క కార్యం నేను చెప్తా ఉంటున్నాను. అంటే మన భౌతిక విషయాలు ఎప్పుడైతే మన దేవుని చిత్తంలో మనం ముందుకు పోతామో మనకు భయం ఉండదు అనమాట. లోపల గలిబిలి ఉండదు, భయమో ఎట్నో ఏమో అని గలిబిలి ఉండదు. కాబట్టి ఈ సంగతులు మనము తెలుసుకోవాలి. దాని తర్వాత మన యొక్క కోర్సుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వివాహాల విషయాల్లో కావచ్చు, మనం ఏం చేయాలంటే ప్రభు వైపు నుండి మనము దేవుని చిత్తం ఏదో మనం అందుకే అంటాడు, మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏదో మనం ఏం చేయాలంట, దేవుని చిత్తం ఏదో మనము అందుకే ఇంకొకసారి అంటాడు పరీక్షించాలంట. చూడండి ఎక్కడ రాయబడింది అన్నమాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఇంకా బాగా రాయబడింది. చూడండి, చదవండి ఆయన, మీరు ఎవరైనా పిల్లవాళ్ళు చదవండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అనుకూలమును అనే మాట, దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించనే మాట ఉంటుంది. చాలు. అక్కడేం మాట రాయబడిందంటే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఏది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో మనం ఏం చేయాలంట, తెలుసుకోవాలి. పరీక్షించి మనము తెలుసుకోవాలి, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా కాదా అని. అట్లా చేయటం ద్వారా మనకి ఎట్లుంటుందంటే మనకు క్షేమం ఉంటుందన్నమాట. ప్రభువు సహాయం ఆ విషయంలో మన దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు పోయినప్పుడు అక్కడే ఆ ఉద్యోగంలో కావచ్చు, ఆ కంపెనీలో కావచ్చు, నీకేదైనా సమస్య రావచ్చు, లేకపోతే ఆ యొక్క అది ఏ నిర్ణయంలో అయినా కావచ్చు, ఒకవేళ ఇతర దేశానికి పోయే విషయం కావచ్చు, ఎన్నెన్నో అది ఏదైనా కానీ ప్రభు యొక్క సహాయం, సమయోచితమైనటువంటి సహాయం అనేటువంటిది మనకు వెంటనే ప్రభు సహాయం చేస్తాడు. అద్భుతంగా ప్రభు యొక్క సమయోచితమైనటువంటి సహాయం అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రభు ఏం చేస్తాడంటే నీకు ఆయన యొక్క గొప్పతనం నీకు రుజువుపరుస్తాడు. అంటే ఎట్లా, నీకు అప్పుడు అత్యవసరం ఉంది, అక్కడ సమస్య ఉంది, అయితే ప్రభు ఏం చేస్తాడంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆ సమస్యకు నీకు పరిష్కారం ప్రభు చూపిస్తాడు. ఉదాహరణకు నేను చేసే కంపెనీలో కూడా ఒకసారి ఆ ప్రాజెక్టులో ఎంతో ఇబ్బంది అయిపోయింది అనమాట. అది చాలా కీలకంగా ఉంటున్నది. నాకేం అర్థం కాల, ఎట్లా చేయాలి ప్రభువా, నేను డెలివరీ ఉంటున్నది ప్రాజెక్టు, నైట్ కూర్చున్నాము, అది ఆ రోజు రాత్రి 2 గంటలు అయిపోయింది అనమాట డెలివరీ చేసేదానికి. ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ అప్పుడు దాకా పనిచేసింది, అప్పటికప్పుడు పని చేయకుండా పోయింది ఆ సాఫ్ట్వేర్. అది ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కొన్నిసార్లు సాఫ్ట్వేర్లు డౌన్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా అంటూ ఉంటారు కదా, ఎక్కడికైనా పోయినప్పుడు డౌన్ అయింది అని చెప్తూ ఉంటారు కదా. అట్లా జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏం చేయాలి, మేము విడుదల చేయాలి, ఒప్పందం ఒప్పుకున్నాం. మేము ఈరోజు అంటే
ఈరోజు దీన్ని విడుదల చేస్తామని. అమెరికా వాళ్ళ టైం ప్రకారం మేము ప్రారంభించినాం. అంటే సాయంకాలం 6 నుంచి వాళ్ళ టైం ప్రారంభం అవుతుంది కదా. అప్పుడు మేము ప్రారంభించిన రాత్రి 12 అయింది, 2 గంటలు అవుతా ఉంది. అందరి భాగం అయిపోయింది. నా వంతు నేను చేసేటువంటి పని దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే కొంత అది పని చేయటంలే, సాఫ్ట్వేర్ పని చేయటంలే. ఇంకెట్లా చేయాలా ఆ పరిస్థితుల్లో? ప్రభు నాకు తెలుసు, అంతకుముందు నేను దేవుని యొక్క చిత్తంలో అంతకుముందు నేను ప్రార్థన చేసుకుంటా వచ్చినాను. ఈ కంపెనీలో నేను వెళ్ళినా ప్రభు వద్దా అని చెప్పి ప్రభు ఆ విషయంలో బయలుపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా అదే కంపెనీలో గత 10 సంవత్సరాలు, అంటే ఇది 11వ సంవత్సరం, 11 సంవత్సరాలు నేను అదే కంపెనీలో ఉంటున్నాను. అంటే ప్రభు తన యొక్క చిత్తాన్ని నాకు బయలుపరిచి అక్కడ తీసుకెళ్ళినాడు. ప్రభు నీ చిత్తంలో నేను ఉన్నాను అనేది మరొకసారి నాకు రుజువు చేయన్నప్పుడు ప్రభు ఏం చేశా అంటే ఆ పరిస్థితుల్లో, లేకపోతే అన్ని దేశాల్లో మేము జరిగేటువంటి ప్రాజెక్టులు ఒక భారతదేశం నుంచి కాదు, అమెరికా వాళ్ళు లైన్లో ఉంటారు, అన్ని దేశాల నుంచి. మన ఇండియాలో కూడా ఢిల్లీ, నోయిడా, ఇంకొకటి కేరళ దగ్గర కోచి అంటారు కదా, కేరళ, ఇట్లా అన్ని బ్రాంచెస్ నుంచి జరుగుతూ ఉంటుంది. అందరూ కాసుకొని ఉంటారనమాట ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ విడుదలవుతుందని. ఏమైండు అది అది ఎట్లే కానీ ఉండింటే అందరూ అడుగుతారనమాట, ఏమైంది పలానా డేట్లో విడుదలవుతుందన్న ఈ ప్రాజెక్టు ఎందుకు కాలేదని చెప్పి ఎంతో కలవరం అయిపోతుంది. ప్రభు ఎట్లా చేయాలా, నేను నీ చిత్తానుసారంగానే ఈ కంపెనీలో ఉంటున్నాను. ఇప్పుడు ఇది నా దగ్గరికి వచ్చినప్పుడే నా కంప్యూటర్ పనిచేయటం లేదు. ఇప్పుడు ఏమవుతా ఉంది, ఆ సాఫ్ట్వేర్ పనిచేయటం ఎట్లా చేయాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుతంగా ఏం చేస్తా వచ్చినాడంటే అది ఇప్పటికీ నాకు తెలియదు అనమాట. ఒక అదృశ్యమైనటువంటి హస్తం నేను చూస్తూ వచ్చినాను. ఇప్పటికి కూడా నాకు తెలియదు అది ఎట్లా జరిగిందో ఏమో నాకు ఇప్పటికి అర్థం కాదు. అంత అద్భుత రీతిలో ప్రభు జోక్యం చేసుకుంటూ వచ్చినాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు సమయోచితమైనటువంటి సహాయం, ప్రభు యొక్క అదృశ్యమైనటువంటి హస్తం, అద్భుతమైనటువంటి హస్తము, ప్రభు యొక్క జోక్యం, ప్రభు యొక్క సహాయం మనము అనుభవించగలుగుతాం, మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. కాబట్టి ఏం తెలుసుకోవాలంటే మనము ప్రేమైనటువంటి వారలారా, ఈ చిన్న వయసు నుంచి మనము ఇది నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి మీరు ఏమంటున్నాడు, అవివేకులు కాక. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదో మనము దేవుని చిత్తం విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి, పరీక్షించి మనము తెలుసుకోవలసిన వారంగా ఉంటున్నాం. అదే రకంగా ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క మందిరంలో మనం ఏదైనా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ విషయంలో కూడా నేను దేవుని చిత్తంలో ఉన్నానో లేదో అని నువ్వు దేవుని చిత్తాన్ని ఫస్ట్ తెలుసుకో. ఉదాహరణ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం నేను చెప్పడం అనేటువంటి దేవుని చిత్తమో కాదో నేను తెలుసుకోవాలా. లేకపోతే ఎట్లుంటుందంటే నష్టం ఉంటుందన్నమాట. ఎట్లా నష్టం ఉంటుంది, దాంట్లో మనం చాలా రకాలుగా నష్టాలు ఉంటాయి. ఒకటి, నేను దీర్ఘకాలం కొనసాగలేను. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నేను చేసేటువంటి పరిచర్య దేవుని చిత్తంలో లేనప్పుడు అది దీర్ఘకాలం కొనసాగలేము. ఇంకొకటి, కొన్నిసార్లు ఏమవుతాయంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎదిరింపులు వస్తాయి. అది చదువుల్లో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేకపోతే పరిచర్యలో కావచ్చు, వ్యతిరేకతలు వస్తాయి. వ్యతిరేకతలు వచ్చినప్పుడు మేము నిరుత్సాహపడిపోయి ఆ పని మానేస్తాం అన్నమాట. కొన్నిసార్లు దేవుని చిత్తంలో వ్యతిరేకతలు వస్తాయి. ఈ దేవుని చిత్తమును గురించినటువంటి సంపూర్ణ నిశ్చయిత మనలో లేదనుకో, ఏమవుతామంటే ఆ పనిని మనము విరమించుకుంటాం. ఓయమ్మ సరే ఎందుకులే, ఇది ప్రభు చిత్తం కాదేమో అన్నట్టు మళ్ళీ మనకు శత్రువు సాతానుడు అనుమానాలు తీసుకొని వస్తాడు. నా జీవితంలో ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క వాక్య పరిచర్య గురించి కావచ్చు, సరే దీని గురించి నేను చెప్తాను. దేవుని మందిరంలో దేవుడు నీకు ఏ పని అప్పగించినప్పటికీ అది దేవుని చేత నీకు అప్పగించబడిందా లేదో నువ్వు నిర్ధారణ చేసుకోవాలా. 23 సంవత్సరాల క్రితము ప్రభు నాకు నిర్ధారణ చేశాడనమాట. ప్రభువుకు నాకు మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ఏంటంటే ప్రభువు నాకు ఈ యొక్క పరిచర్య, ఈ బాధ్యత నాకు ప్రభు అప్పగిస్తూ వచ్చినాడు. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. ఆ రకంగా నేను ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పి నేను ప్రభు దగ్గర నిశ్చయం చేసుకుంటూ వచ్చినాను. ప్రభు ఇచ్చిన ఒకటి మాటలు నేను మీకు చెప్తాను ప్రోత్సాహం కొరకై. చూడండి, ఇర్మియా గ్రంథం, నీవు నా నోటి వలె ఉంటావు అని ప్రభు అన్నాడు. ఇర్మియా గ్రంథము చూడండి ఆ మాట, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు అంటాడు. చూడండి ఆ మాట 15వ అధ్యాయము 19వ వచనం. చూడు, నీవు నా నోటి వలె ఉందువు అని ప్రభు నాకు, అంటే ఈ పరిచర్య గురించి నేను దేవుని యొక్క వాక్యాన్ని
బోధించే దాని గురించి ప్రభు నాకు చెప్తా వచ్చి నువ్వు నా నోటి వల్లే ఉంటావని. దాని తర్వాత చూడండి జకర్యా గ్రంథం. ఎందుకంటే మనము నిర్ధారణ, దేవుని చిత్తం గురించి నిర్ధారణ మన వాక్యంలో అవసరము. దాని తర్వాత మనకు కొంత రుజువులు కూడా మనము ప్రభు దగ్గర చేసుకోవాలి. చూడండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. అందరూ కలిసి చూద్దామా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రం కగిలా, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణను కాపాడువాడవగదు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ఏమంట? ఇది నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అని మరికొక వాగ్దానం ప్రభు చేస్తా వచ్చినాడు. ఇంకా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఇర్మియాకి ఇచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. నీ నోట నా మాటలు ఇస్తాను అని చివరి వచనంలో కూడా ప్రభు వాగ్దానం ఇస్తా వచ్చినాడు. ఇట్లా దాని తర్వాత లోకాసు వార్తలో కూడా శిష్యులకు అధికారం ఇస్తాడు కదా. శిష్యులకు ఏం చేస్తా వచ్చినాడు? ఇద్దరు పంపిస్తే అధికారం ఇస్తాడు. ఏమన్నాడు? అక్కడ ఏమని చెప్తా వచ్చినాడంటే, శత్రు బలం అంతటి మీద నీకు అధికారం అనుగ్రహించినాడు, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు, నువ్వు పోయి ప్రకటించమని చెప్తా వస్తాడు, నేను నీకు తోడుగా ఉంటానని. ఇట్లా ఎన్నో వాగ్దానాలు ప్రభువు నాకు దీని గురించి ఇస్తా వచ్చినాడు. అప్పుడు నేను ప్రభు దగ్గర నిశ్చయం చేసుకుంటా వచ్చినాను, ప్రభువా నువ్వు నాకు ఈ వాగ్దానాలు ఇస్తున్నావు, ఇది నీ చిత్తం అయితే నువ్వు నాకేం చేయాలా? నాకు రుజువు చేయాలా అని చెప్పి నేను ప్రభు దగ్గర నిశ్చయం నాకు అప్పుడు చాలా చిన్న వయసు అనమాట. 23 సంవత్సరాల క్రితం దగ్గర నా వయసు 19 సంవత్సరాలు అట్లా ఉంటా వచ్చినాయి. చిన్న వయసులోనే ప్రభువు నాకు బయలుపరుస్తూ వచ్చినాడు. అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే, నేను ప్రభుతో ఒక ఒప్పందం చేసుకున్నాను. నాకైతే ఈ పని నాకు తెలియదు, అప్పట్లో నాకేమి తెలియదు అనమాట, ఎట్లా చేయాలా ఏమి తెలియదు. ప్రభు నాతో ఏం చెప్పినా అంటే, నువ్వు ఏ రోజుకు ఏం చేయాలనో ఏమి చెప్పాలనో నేను నీకు సహాయం చేస్తాను. చూడండి, నేను కూడా ప్రభు దగ్గర ఆ ఒప్పందం, ప్రభు నాకైతే ఏం తెలియదు, ఏ రోజుకు ఏ మాటలు అవసరమో ఏం చెప్పాలో నాకు తెలియదు, నువ్వే నాకు సహాయం చేయాలి, నువ్వైతే నాకు వాగ్దానం ఇస్తున్నావు, నువ్వు నాకు రుజువుపరచు అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాగ్దానాలు ఇచ్చి అట్లా ప్రభు నాకు రుజువుపరుస్తూ వచ్చినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు యొక్క సహాయం నేను పొందకుండా ఉన్నటువంటి దినం ఒక్కటి కూడా లేదనమాట. ఒక్క దినం గత 23 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా నాకు ప్రభు సహాయం చేయకుండా లేడు. అట్లని చెప్పి నేను కష్టపడుకుంటా ఉన్నాను. నేను విశేషంగా కష్టపడతాను. ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినప్పటికీ కొన్ని గంటలకు నేను ప్రయాసపడతాను. దేవుని యొక్క వాక్యం ధ్యానించేదానికి నేను ప్రయాసపడతాను. నాకు ప్రభుతో నేను చేసుకున్న ఒప్పందాన్ని బట్టి ఒకటి, అది ఎన్ని వర్తమానాలైనా కూడా నాకు రాసుకునే అలవాటు కూడా. ప్రభు ఏదైతే చూపిస్తాడు, ఈరోజు ప్రభు నేను ఏం చెప్పమంటావంటే, ఇదిగో ఈ మాట ప్రభు చూపించాడు, దాని గురించి నేను చెప్తా వస్తాను నా జీవితాన్ని ఆధారం చేసుకొని. అట్లా ఒకవేళ ఈరోజు ఉదయకాలం కావచ్చు, అట్లా ఏదన్నా కానీ ప్రభు నాకు నా మనసు దాని మీద తీసుకుపోతాడు, ఆ వచనం మీదకి. అప్పుడు ఏం చేస్తాను, దాని గురించి ఇప్పుడు ఈ యొక్క యవనస్తుల కూడి కూడా ప్రార్థన చేసినప్పుడు ఈ మాట మీదకి నా మనసు ప్రభు తీసుకుపోతా వచ్చినాడు. అట్లా ఉదయకాలము మనం చెప్పుకుంటూ ధ్యానిస్తూ వచ్చినట్టు ఆ మాట మీద తీసుకుపోతా వచ్చినాడు. అట్లా ప్రభు ఏం చేస్తాడంటే, ఏ రోజుకు ఏమి చెప్పాలి ఏందనేది ప్రభు నాకు చూపిస్తూ వస్తాడనమాట. తన యొక్క ఆత్మ ద్వారా ప్రభు బయలుపరుస్తాడనమాట. అట్లా ఆ రీతిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు ఒక్కరోజు కూడా తప్పిపోలా. 23 సంవత్సరాలుగా ప్రభు తప్పిపోలా. నా అంతగా నేను ఎప్పుడు కూడా ప్రభు సహాయం పొందినటువంటి దినం అంటూ ఒక్కటి కూడా లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇంకొకటి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోకుండా ముందుకు పోయినామనుకో, కొన్నిసార్లు ఎదిరింపులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, సంఘంలో నుంచే వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే, నా పిలుపు ఏంటి, నా పిలుపుని గురించి నిశ్చయిత నాకు లేకపోతే ఏమవుతాయంటే నేనేమైపోతాను, నిరుత్సాహపడిపోతాను. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సహాయం అనేటువంటిది మనము అనుభవించలేమన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో ఉంటామో అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే అటువంటి పరిస్థితుల్లో విజయం ఇస్తాడు. నేను కూడా వ్యతిరేకతలు ఎదుర్కొంటా వచ్చినాను. కొంతమంది రకరకాలుగా వ్యతిరేకించినటువంటి వారు, ఎన్నో రకాలుగా పరిచర్యలు వ్యతిరేకతలు వస్తాయి. అది నేను ఒక్కొక్కటి మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు చెప్పలేను, కానీ వాళ్ళ పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది కాబట్టి, మీకు పిల్లలు కాబట్టి అవసరం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎదిరింపులు, వ్యతిరేకతలు వస్తాయి. వచ్చినప్పుడు మనం వాటిల్లో విజయం పొంది ముందుకు పోవాలి అంటే ఈ దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి సంపూర్ణ నిశ్చయత, గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మనం ముందుకు తీసుకెళ్తాడు. అట్లా ఎన్నో రకాలుగా అది ఎక్కడైనప్పటికీ నువ్వు ఎక్కడ పరిచర్య చేయాల్సి వచ్చినా కూడా ఇది దేవుని చిత్తములో ఈ పరిచర్య అది దేవుని ద్వారా అప్పగించబడి ఉంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. అదే రకంగా అదే సందర్భంగా కూడా నేను ఎప్పుడు కూడా వాక్యం కోసం ప్రార్థన చేస్తాను. దాని తర్వాత ప్రభు నేను ఏం పాట పాడాలో కూడా నాకు చూపి,
గత 23 సంవత్సరాలుగా నేను ఏ వాక్యం అయితే చెప్తానో నేను ఆ పాటే ప్రభు నాకు చూపిస్తాడనమాట. ఆ పాటే నాకు ప్రభు చూపిస్తాడు. నేను వేరే పాట ఏది కూడా నేను పాడను. నాకు అది ఆ పాట ఎక్కడుందో నాకు తెలియదు. ఆ వర్తమానం అయిపోయేటప్పుడు 3 పాటలు అవసరమైతే ప్రభు 5 పాటలు ఇస్తాడు, 8 పాటలు, 9 పాటలు, 11 పాటలు అట్లా. అంటే ఒక్క వచ్చినమైన ఆ వర్తమానానికి సంబంధించిన పాట ప్రభు నాకు చూపిస్తాడనమాట. నేను అదే పాట పాడతాను. ఎందుకంటే ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే ఆ పాటలు పాడే సమయాన్ని కూడా నేను ఎట్లా తీసుకుంటానంటే అది నా సమయంగానే భావిస్తాను. ఆ సమయం కూడా ఏం కావాలా, వ్యర్థం కాకూడదు. ఆ వాక్యము ఈ పాటలు కూడా వాక్యంలోంచి తీయబడినట్టే కాబట్టి ప్రభు నాకు నేర్పించింది ఏంటంటే ఆ సమయం కూడా ఏంటి, ఆ 20 నిమిషాల సమయము ఆ 2 పాటలు కూడా వాక్యం సంపూర్ణంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. కాబట్టి అట్లా ప్రభు కూడా నాకేం ప్రభు ఏం పాట పాడాను, ప్రభు ఏం పాటలు పాడాలి, ఈ వర్తమానం ఇచ్చినా దీనికి సంబంధంగా ఏం పాట పాడాలన్నప్పుడు అది ప్రార్థనా కూడికి కావచ్చు, సువార్త కూడికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే నేను వాక్యం చెప్పేటప్పుడు దానికి సంబంధించిన పాటలే ప్రభు నాకు చూపిస్తాడనమాట. దానికోసం నేను కొన్ని గంటల సేపు నేను ప్రభు సన్నిధిలో కూర్చుంటాను. ఎందుకు నేను చెప్తానంటే మనము దేవుని చిత్తంలో మనం ప్రయాసపడినప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలా, దేవుని మందిరంలో కూడా ఇది లేకపోతే ఏమవుతుందంటే మనం చేసే పనిలో మనకు అధికారం ఉండదు, ధైర్యం ఉండదు. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకో, నువ్వు సండే స్కూల్ పరిచయం చేసామనుకో, లేకపోతే ఒక వాక్య పరిచయం చేసామనుకో, లేకపోతే ఒక సేవే కావచ్చు చేసామనుకో, దేవుని చిత్తం గురించి సంపూర్ణమైన నిశ్చయిత లేకుండా మనం చేసినప్పుడు మనము దాంట్లో మనకు ఎన్నో ఎదురింపులు వచ్చినప్పుడు కూడా మనం దాంట్లో విజయం పొందలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క నేను ఏదైతే నేర్చుకుంటా వచ్చినానో దాన్ని చెప్తా ఉంటున్నాను. ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనము ఆత్మీయ విషయాల్లో, ఇప్పుడు సండే స్కూల్ టీచర్వా, లేకపోతే మన సంపూర్ణ సేవ, లేకపోతే దేవుని యొక్క మందిరంలో నీకు ఇవ్వబడినటువంటి వరాన్ని సంఘక్షేమం కోసం వాడటమా, దేనికి అనేటువంటి దాన్ని మనము నిర్ధారణ చేసుకోవాలా. కొంచెం కూడా సందేహం ఉండకూడదు. కొంచెం సందేహం ఉన్నవాడు శత్రువు మనల్ని ఏం చేస్తాడంటే ఇంకొంచెం వెనక్కి లాక్కోబోతాడు. ఎదిరింపులు రావచ్చు, వ్యతిరేకతలు వస్తాయి. అయితే మనము ఈ యొక్క దేవుని యొక్క ఆత్మీయ విషయాల్లో దేవుని చిత్తమును గురించి నిశ్చయిత ఉండాలా. శరీర విషయాల్లో కూడా, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సమయోచితం, ప్రభు నీకు అత్యవసర పరిస్థితుల్లో ప్రభు పైన ఆధారపడేది, ప్రభు సహాయాన్ని మనం చూడటం, ప్రభు యొక్క అదృశ్యమైనటువంటి హస్తాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో రుజువు చేసుకోవాలన్నమాట. ఇదిగో నా జీవితంలో ప్రభు నమ్మదగినవాడు అని మనము రుజువు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక సాక్ష్యం చెప్పినావు అనుకో, ఇదిగో ప్రభు నాకు ఇట్లా వాగ్దానం ఇచ్చినాడు, ఇదిగో ఇట్లా నాకు ప్రభు సహాయపడినాడని నువ్వు చెప్పినప్పుడు ఏముంటుంది, అది ప్రభువుకి మహిమ ఉంటుంది, వినేవారికి క్షేమం ఉంటుంది, దాని ద్వారా ఫలం ఉంటుంది. కాబట్టి అందుకొరకై మన యొక్క జీవితంలో చిన్న వయసు నుంచి కూడా మనం ఏమి అభ్యాసం చేసుకోవాలి అంటే యవన కాలం నుంచి ప్రాముఖ్యంగా సంఘంలో కావచ్చు, లేక మన వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, దేవుని యొక్క చిత్తమును గూర్చినటువంటి ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద మనం ఏం చేయాలంట, పరీక్షించి తెలుసుకోవాలా. ప్రభువా నీ చిత్తం అయితే నాకు ఇట్లా సహాయం చేయి. చూడు, నేను ఒక వర్తమానం చెప్తా ఉన్నాను, ప్రభు యొక్క ఏమంటారు విశ్వాస్యత గురించి చెప్తా ఉన్నాను, ప్రభువా నీ చిత్తమైన నీ వాక్యం చెప్పటము అని చెప్పి మనం రుజువు చేసుకోవాలా. ప్రభు నీ చిత్తం అయితే నాకు ఇట్లా మాట్లాడు, నాకు ఇట్లా సహాయం చేయన్నప్పుడు ప్రభు రుజువు చేస్తాడు. అట్లా ఎన్నో అంటే మనం ఒక సూచన పెట్టుకోవడం ద్వారా ప్రభుని నెరవేరుస్తాడు. నిజంగా నువ్వు దేవుని చిత్తంలో ఉంటే ఆ సూచన ప్రభు నీకు నెరవేరుస్తాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఉంటా ఉన్నారు. ఆయన కూడా ఈ రీతిగా తన యొక్క జీవితంలో ఆయన పుస్తకాన్ని రాస్తా వచ్చి దేవుని చిత్తాన్ని గురించి. మీరు యవనస్తులైనటువంటి పిల్లలు ఆ పుస్తకాన్ని తీసుకొని చదవండి. దేవుని చిత్తంలో కనుగొట్టు ఎట్లు అని ఒక చిన్న పుస్తకాన్ని రాస్తా వచ్చినాడు. అది మనము ఒక 2-3 గంటల్లో చదివేయచ్చు అన్నమాట పుస్తకం అంతా కూడా. కాబట్టి అది చాలా సహాయపడుతుంది మనకి యవనస్తులైనటువంటి వారికి. హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని ఎట్లా కనుగోవాలా, ఎట్లా తెలుసుకోవాలా అనే దాని గురించినటువంటి ఆ యొక్క పుస్తకం అన్నమాట చాలా సహాయపడుతుంది మనకు. కొంతమంది దైవజనుల యొక్క పుస్తకాలు, వారి యొక్క అనుభవాలు. ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన ముందు వేరే నార్త్ ఇండియా ప్రాంతంలో సేవ చేస్తూ వచ్చినప్పుడు, అంతకుముందు ఇతర దేశాల్లో అట్లా ఉంటా వచ్చినాడు. ఈ సౌత్ ఇండియాకు అంటే మద్రాసుకు, హెబ్రోన్కు వచ్చే దాని విషయంలో ప్రభు ఆయన హృదయంలో భారం ఇచ్చినాడంట, వాగ్దానం ఇచ్చినాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఒక సూచన పెట్టుకున్నాడంట. ప్రభువా నేను ఇదిగో ఈ సౌత్ ఇండియాకు, మద్రాసుకు కానీ లేకుంటే హైదరాబాద్కు కానీ వెళ్ళి నీ యొక్క సేవ చేయటం, అక్కడ సేవ ప్రారంభించడం నీ చిత్తమైతే నాకు ఈరోజు మధ్యాహ్నం లోపల ఒక టెలిగ్రామ్ రావాలని ఒక సూచన పెట్టుకున్నాడంట. ప్రభు మాట్లాడినాడు, వాగ్దానాలు ఇచ్చినాడు. దానికి రుజువుగా అదే రోజు మధ్యాహ్నము ఒక టెలిగ్రామ్ వచ్చిందంట, ఒక ఆహ్వానం టెలిగ్రామ్ వచ్చింది. నువ్వు వచ్చి సౌత్ ఇండియాలో అంటే మన
ఏమంటారు సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం కదా మంది. మన సౌత్ ఇండియా అంటే ఏంటి, మద్రాసు, మన యొక్క తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ సౌత్ ఇండియా కదా. కాబట్టి ఆ రోజే ప్రభు రుజువుపరిచినాయంట. ఏది అట్లా ప్రభు దగ్గర ఏం చేశాడు, ఆయన నిశ్చయపరుచుకున్నాడు, రుజువుపరుచుకుంటా వచ్చినాడు. అవును నేను వెళ్ళటం దేవుని చిత్తము, ప్రభు నన్ను వెళ్ళమంటా ఉన్నాడు అని చెప్పి. అట్లా మన యొక్క పరిచర్యలో కూడా అంతే. పరిచర్యలో కూడా మనము ప్రభు దగ్గర నిశ్చయం చేసుకోవాలి, నేను దేవుని చిత్తంలో ఉండి ఈ పని చేస్తున్నానా లేదా అని. అప్పుడు ఏం చేస్తా అంటే ప్రభు నీకు అది ఎప్పుడైనా కానీ ప్రభు నీకు సహాయపడతాడు. నేను చెప్పగలను 23 సంవత్సరాలుగా పరిచర్యలో ఏ ఒక్క రోజు కూడా ప్రభు నాకు సహాయం చేయకుండా లేడు. అది ఏ కుడికైనా కానీ, ఏ వర్తమానమైనా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రభు తప్పిపోవాలా, ప్రభు సాయం చేస్తూనే ఉన్నాడు. ఒక్క సందర్భం కూడా ప్రభు నేను సహాయాన్ని పొందకుండా ఉండేటువంటి సందర్భం ఒక్కటి కూడా లేదు 23 సంవత్సరాల్లో. అయితే ఎప్పుడైతే మన పరిశుద్ధతతో, అందుకే అంటాడు యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర. మనం ఎక్కడాలా పరిశుద్ధపరచబడి దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఇప్పుడు మనమే వాడుకోవాలనుకో, ఏదైనా ఒక పాత్రను వాడుకోవాలంటే అది కొత్తగా ఉన్న మురికిగా ఉంటే దాన్ని వాడుకోం. ఏం చేస్తాము, పరిశుభ్రంగా ఉండేటువంటి పాత్రనే మనం వాడుకుంటాం. అదే రకంగా ప్రభు కూడా ఎవరిని వాడుకుంటాడంటే ఈ భారం మనలో ఉండాలి, తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటామో ప్రభు మనలను వాడుకుంటాడు. మనం బలహీనమైనప్పటికీ ప్రభు మనలను వాడుకోగలుగుతాడు. కాబట్టి ఈ వయసు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ యొక్క యవన కాలం నుండి దేవుని చిత్తాన్ని అట్లా భౌతికమైన విషయాల్లో తెలుసుకోవాలా, ఆత్మీయ విషయాల్లో కూడా, ప్రాముఖ్యంగా మన పరిచర్య విషయంలో ఏంటి నీ పని ఏంటి, జీవము గల దేవుని సంఘములో నువ్వు రక్షణ పడినావు, బాప్తీసం తీసుకున్నావు, నీ పని ఏంటి, నీ కర్తవ్యం ఏంటి, దేవుని ఏం చేయమంటున్నాడో అది చేయాలా. ఉదాహరణకి ఇప్పుడు నాకు క్యాషియో రాదు, ఇప్పుడు నేను క్యాషియో పట్టుకున్నాను అనుకో, ఏం నా ద్వారా మేలు ఉంటుందా, ఉండదు, క్షేమం ఉండదు అనమాట. అంటే దేవుని యొక్క సంఘంలో మనం అందరం అవయవాలం, కొంతమంది ముక్కులు, కొంతమంది నోరు, కొంతమంది చెవులు. నువ్వు ఏ పనో నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలా, దాని గురించి నీకు నిర్ధారణ ఉండాలా, ఎటువంటి సందేహం ఉండకూడదు. ఇదిగో నన్ను ప్రభు దీనికోసం పిలిచినాడు, ఇది నా పని, ఇది నాకు ప్రభు అప్పగించినాడు, ఈ బాధ్యతను నాకు అప్పగించబడిన దాన్ని నేను ప్రభు వల్ల పొందినాను, నాకే మనుషుడు అప్పగించింది కాదు ఇది అని నీవు రుజువు చేసుకోవాలి. ప్రభు దగ్గర రుజువు చేసుకోవాలా, వాక్యానుసారం వాక్యంలో రుజువు చేసుకోవాలా. కొన్నిసార్లు ప్రభు దైవజనులతో కూడా రుజువు చేస్తాడు. ఉదాహరణకి ఈ పరిచర్య విషయంలో కూడా మా దగ్గర విక్టర్ తిమోతను ఉండేటువంటి వాడు. ఆయన ఎటువంటి దైవజనుడు అంటే మీకు తెలియదు కాబట్టి కొంతమంది చెప్తున్నాను. ఆయనతో నాకు గత 30 సంవత్సరాల అనుబంధం ఉంది కాబట్టి చెప్తా ఉంటున్నాను. గొప్ప దైవజనుడు ఆయన. మమ్మల్ని పరిచర్యలో వాడుకోవాలంటే ఆయన ఊరికే వచ్చి వాడుకోడు. ఆ రోజంతా నాకు బైబిల్ స్టడీ చెప్పాలంటే రోజంతా పొద్దుటి నుంచి మొదలుకొని ప్రార్థన చేస్తాడు. ప్రభు నువ్వు పోయి పలానా వాళ్ళకి చెప్పమంటేనే చెప్తాడు. ఆయన లేదంటే చెప్పడు. నువ్వు బైబిల్ స్టడీ తీసుకోమని చెప్పడు. ఒకరోజు ఈ టైంలో వచ్చాడు, నాకు నేను మందిరంలో ఉన్నాను, ఈ టైంలో వచ్చినాడు ఆయన. ఇప్పుడు సేవకులు ఉన్నారు కదా, ఆ మందిరంలో ఉంటా ఉన్నాడు ఆయన. నేను ఈ మందిరంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చినాడు. నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు తమ్ముడు అన్నాడు. సరే నేను ఏదో కూర్చొని ఏదో చదువుకుంటా ఉన్నాను, డిగ్రీ ఏదో ఆ టైంలో ఉన్నాను. వచ్చి నువ్వు బైబిల్ స్టడీ తీసుకో ఈరోజు రాత్రికి అన్నాడు. నేను ఒప్పుకోరా అన్న, నేను లేదన్నా మీరు ఉన్నారు కదా అట్లట్లేనంటే ఆయన దానికి ఒప్పుకోడనమాట. ఆయన ప్రార్థన చేసి ప్రభు ఆయన చెప్పినాడంటే ఇంకా మళ్ళీ ఆయన మనం ఏం చెప్పలేం. అట్లా ప్రభు ఇట్లా నాకు ప్రేరేపణ ఇచ్చాడు, బయలుపడిచ్చినాడు, నువ్వు తీసుకోమని చెప్తా వచ్చినాడు. అట్లా ఒకసారి రాత్రి 11 గంటలప్పుడు చెప్పినాడు, రేపు పొద్దున నేను ఆరాధన వర్తమానం చెప్పిన రాత్రి 11. అంటే ఆయన నిర్ధారణ వచ్చిన దాకా ఆయన పరిచర్లో వాడుకోడు. అంటే ప్రభు నా గురించి ఆయన బయలుపరిస్తే తప్ప, చూపిస్తే తప్ప, లేకపోతే పరిచర్లో వాడుకోడు ఆయన. లేకపోతే 2 ఆయనే చెప్తాడు, 2 మెసేజ్లు ఆయనే చెప్తాడనమాట. అట్లా దైవజనులు కూడా ప్రభు మన గురించి బయలుపరుస్తాడనమాట. మనల్ని ఈ పని కొరకు దేవుడు పలానా వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడని ప్రభు దైవజనుల ద్వారా మనం బయలుపరుస్తాడు. ఇంకొక గొప్ప దైవజనుడు అంటే దైవజనుడు ఫిలిప్ గారు. మీకు తెలియదు, చాలామంది మీ పిల్లలకు తెలియకపోవచ్చు. బక్సింగ్ గారితో పాటు సేవ చేస్తూ వచ్చాడు ఫిలిప్ గారు. ప్రభు యొక్క కృపను బట్టి నాకు గొప్ప పరిచర్యలకి పరిచర్య చేసేటువంటి ఆధిక్యత దొరికింది. అది ఒక్క కోశి గారితో తప్ప నేను ఆయన చూశాను, కానీ ఆయన పరిచర్య చేసేటువంటి ఆ యొక్క అవకాశం లేదు. కానీ మిగతా అందరూ పాల్ సుధాకర్ గారు కావచ్చు, ఎడ్డీ విలియమ్స్ గారు కావచ్చు, శామ్ విలియమ్స్ గారు కావచ్చు, జోసఫ్ కురియన్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జేసీ రావు గారు కావచ్చు, వాళ్ళందరూ యూత్ క్యాంపులకు వచ్చినారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మా ఇంట్లో వచ్చినారు. కాబట్టి వాళ్ళకి 3 రోజులు 4 రోజులు వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ పరిచర్య చేసి వాళ్ళ దగ్గరే పండుకొని అట్లా ఆధిక్యత ధన్యత ప్రభు నాకు ఇస్తా వచ్చినాడు. దైవజనుడు ఫిలిప్ గారు కూడా గొప్ప దైవజనుడు. ఆయన బక్సింగ్ గారితో కలిసి సేవ చేసినాడు. బక్సింగ్ గారు ఆయనను నియమిస్తా వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పెద్ద వయసులో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సేవకుల్లో పెద్ద వయసు ఫిలిప్ గారికి.
ఆయనకు దేవుడు నా గురించి బయలుపరుస్తూ వచ్చి ఆయన నాకు చెప్తా వచ్చినాడు. ఆయన ఒక మాట చెప్పినాడు, నీవు దేవుని మందిరములో ఇంగ్లీష్లో చెప్పినాడు, ఆయన నేను మీకు తెలుగులో చెప్తున్నాను. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సంఘక్షేమం కొరకు పరిశుద్ధుల కొరకు సేవ చేసేదానికి ప్రభువు నిన్ను వాడుకుంటాడని చెప్పి ఆ రీతికి ఆయన నాకు వాగ్దానాలు కూడా ఇస్తా వచ్చినాడు. అట్లా ప్రభు మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు పెద్ద దైవజనులకు కూడా బయలుపరిచి రుజువుపరుస్తాడనమాట. అవును, ఇది నీ బాధ్యత. జీవము గల దేవుని సంఘంలో ఆయన రాసిన పదాలు ఇంగ్లీష్లో రాస్తా వచ్చినాడు. డియర్ బ్రదర్ కరుణాకర్, మే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గ్రాంట్ యూ గ్రేస్ టు సర్వ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్. అంటే సంఘములో నా పరిచర్య ఏంది, సంఘములో పరిశుద్ధులకు నీవు దేవుని యొక్క సేవ పరిచర్య చేసేదానికి ప్రభు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడని చెప్పి దైవజనుడికి కూడా ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు. అట్లా ప్రభు ఏదైతే బయలుపరిచినా ఆయన నాకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మనం చేసే పనిలో మనకు అధికారం ఉంటుంది. కాబట్టి ప్రాముఖ్యంగా అది శరీర విషయాల్లో నేను చేస్తూ అని చెప్పడం లేదు, ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తాన్ని ప్రభు మనకు రుజువుపరుస్తాడనమాట. ఒక రకంగా కాదు, మనం దేవుని చిత్తంలో ప్రభుని నా పని కోసం వాడుకోవాలనుకున్నప్పుడు అట్లా సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, లేకపోతే ఆయా సూచనల ద్వారా అట్లా ప్రభు ఏం చేస్తాడంటే, ప్రభు నిన్ను ఆ పని కొరకై నిన్ను నిర్ధారణ చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, స్థాపిస్తాడనమాట. ఆ పని కొరకై నిన్ను ఎస్టాబ్లిష్ అంటారు, ఇంగ్లీష్లో ఆ పదం రాయబడి. ఎస్టాబ్లిష్ అంటే ప్రభు నిన్ను ఆ పని కొరకు స్థాపిస్తాడు. అంటే నీకు ఒక రుజువు ఉంటుందన్నమాట. అవును, ఈ పని నాకు ప్రభు అప్పగించినాడు అని నీకు ఉంటుంది. అది ఇతరులకు కూడా, దేవుని యొక్క దాసులకు కూడా, అవును ఈ బాధ్యత ఈ యొక్క సహోదరుడికి కావచ్చు, ఈ యొక్క యవనస్తుడికి కావచ్చు, ఇది ప్రభు అప్పగించినాడు, దేవుని చిత్తంలో ఉన్నామనేటువంటి దానికి రుజువు మనకు ప్రభు తెలియపరుస్తాడు. కాబట్టి ఇంకా చాలా సంగతులు ఉంటున్నాయి, కానీ ఎన్నో ప్రభు దగ్గర మనం నిశ్చయం చేసుకోవాల్సినటువంటి విషయాలు. సరే, ఇంతటితో నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం 4కే ముగించుకోవాలనుకున్నాం, ఇంకా 2 నిమిషాలు ఎక్కువైంది. ఇది మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ వయసు నుంచి ఏం చేయాలంటే, పిల్లలు ఇప్పుడు మీకు వివాహాలు అయ్యే ఇది ఉంది, ఉద్యోగాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటిలో మనం ఏం కావద్దంట, అవివేకులు కాకూడదు. ఎప్పుడైతే అవివేకులు అయిపోతామో మన జీవితం ఎట్లయిపోతుంది, చాలా మెస్ అయిపోతుంది అన్నమాట. అది చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తా ఉంటున్నాను. అది ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడ స్థిరపడలేం, ఏ కంపెనీలో స్థిరపడలేం, లేకపోతే ఏ ఉద్యోగంలో స్థిరపడలేం. కొంతమంది 30-40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఉద్యోగంలో స్థిరపడిన వాళ్ళు ఎంతోమంది నేను చెప్పగలుగుతాను. ఎందుకు? దేవుని చిత్తమును గురించినటువంటి సరైన నిశ్చయిత లేదు. నేను ఏ వృత్తిలోకి పోవాలా, నేను వ్యాపారం చేయాలన్నా, సేవ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలనో ఇప్పటికీ నిర్ధారణ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువుని నేను ఏం చేయమంటా ఉన్నాడు, నీ పని ఏంటి, భౌతిక జీవితంలోనే, లేకపోతే వివాహ సమయం వచ్చింది, ప్రభువా నేను వివాహ విషయంలో నాకు మీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నాకు చూపించు అని ప్రభువు దగ్గర నిర్ధారణ చేసుకోవాలా. దాని తర్వాత మన యొక్క భవిష్యత్తు విషయంలో కూడా, అది ఏ విషయంలో అయినప్పటికీ అట్లా మనము ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, భౌతికమైన విషయాల్లో దేవుని చిత్తమును గురించినటువంటి ఏమనాలి, అవివేకులు గాక దేవుని చిత్తాన్ని మనము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో మనము ఎరగాల తెలుసుకోవాలి. అట్లా చేయటం ద్వారా మనకి ఏముంటుంది, మన ద్వారా సంఘానికి క్షేమం ఉంటుంది, మన వ్యక్తిగత జీవితంలో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కాబట్టి ఇదొక్క మాట, ఈ యూత్ మీటింగ్లో ఏం నేర్చుకున్నామంటే ఇదొక్క పదం గుర్తుపెట్టుకోండి చాలు. ఏంటి? దేవుని చిత్తము అనేటువంటి మాట ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. దానికోసం ఏం చేయాలి? ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఏం చేయమంటావు, నేను వెళ్ళుదునా వెళ్ళకుందునా, నేను పోయేనా వద్దా, అట్లా. కొన్నిసార్లు పరిచర్య కూడా అంతే అనమాట. ఒకసారి నన్ను పొలంనేరుకి పరిచర్యకి అడుగుతా వచ్చినారు. నేనేమనుకున్నా అంటే, నేను వేరే వాళ్ళని ఎవరినో చూస్తూ ఉన్నా, వేరే వాళ్ళని ఎవరెవరికో చెప్తా ఉన్నా, వీళ్ళకి ఫోన్లు చేసి అడుగుతా ఉన్నా, పొలంనేరుకి మీరు, ఎందుకంటే అక్కడ పరిచర్య అనేది జట్వారిపల్లి నుంచి ఒక ఆయన ప్రారంభిస్తూ వచ్చినాడు 35-40 సంవత్సరాల క్రితం. కాబట్టి నేను అక్కడికి ఎవరైనా సరైనటువంటి వాళ్ళు పంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాను. ప్రభు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు రావచ్చు కదా అన్నారు. నాకు అసలు తలంపేలేదు నాకు పోవాలని. ప్రభు సరే వాళ్ళు నన్ను రమ్మంటా ఉన్నారు క్రిస్మస్కి. సరే నేను పోయేనా వద్దా ప్రభు, నువ్వు నాతో మాట్లాడితే నేను పోతానని చెప్పిన. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, నీవు వెళ్ళుము అనే మాట ప్రభు మాట్లాడినాడు. చూడండి, ఆ మాట ఒక మాట చూపిస్తాను, మార్కు సువార్త. ఇట్లా ఎన్నో అనుభవాలు నేను చెప్పగలుగుతాను, ఎన్నో అనుభవాలు. చూడండి, ప్రభువు స్పష్టంగా నీవు వెళ్ళుము అని మాట్లాడుతూ వచ్చినాడు.
మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం. అందుకు యేసు, చదువుదామా, నీవు వెళ్ళుము. నేను చూస్తున్నా, నువ్వు పో, వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను ఎదుగుతున్నాను అనమాట. ప్రభు ఏమన్నాడు? నీవు వెళ్ళుము అన్నాడు. చూడండి, అట్లా ప్రభు చిత్తాన్ని నిర్ధారణ చేసుకుని వెళ్ళుట ద్వారా ఆ రోజు క్రిస్మస్ దినాన ఆ యొక్క 2వ వర్తమానంలో చాలామంది తీర్మానం కూడా రక్షణ తీర్మానం చేసుకుంటూ వచ్చినారు. ఎంతో వాళ్ళు కూడా సంఘం ఎంతో మేలు పొందుతూ వచ్చినారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో వెళతామో, దేవుని చిత్తం యొక్క సంపూర్ణమైనటువంటి నిశ్చయిత కలిగి వారు ఉంటామో, మన సేవలో అభివృద్ధి ఉంటుంది, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మేలు ఉంటుంది, మన పరిచర్యలో ఉంటుంది, మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా మనకెంతో క్షేమం ఉంటుంది. కాబట్టి అది తెలుసుకునేంతవరకు కొంచెం లేట్ అయినా పర్వాలే. కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఇట్లా ఎన్నో నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. మొన్న నేను కారు తీసుకోవాల్సి వచ్చింది. నాకు తప్పకుండా కారు తీసుకోవాలని నాకేం తలంపు లేదు. తిరుసా రోజు కుటుంబ ప్రార్థనలో మాత్రం తప్పకుండా ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. ప్రభువా, మా కారు కావాలా, వర్షం వచ్చినప్పుడు కష్టంగా ఉంది, లేకపోతే మందిరానికి బాగుంటే కష్టంగా ఉంది అని ఆమెకు తెలిసిన విధానంలో చేస్తూ వచ్చింది. నాకైతే నాదేంటంటే అది ఎంతదైనా కావచ్చు, దేవుని చిత్తం, ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు కావాలి, నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు అనేటువంటి నా తీర్మానం. అది ఏదన్నా కానీ సరే, ప్రభువా నీ ఉద్దేశం అయితేనే, నీకు ఇష్టమైతేనే మేము తీసుకుంటా, లేకుంటే నాకు వద్దని ప్రార్థన చేసినప్పుడు అసలు నేను ఆ వ్యక్తితో నేను అడగల. ఒక వ్యక్తి మా అపార్ట్మెంట్లో వచ్చినాడు. అతను హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు అనమాట. కుటుంబంగా ఇల్లు అమ్ముకున్నాడు. అట్లా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతా వచ్చినాడు. అప్పుడు ఏమైనా అతను హైదరాబాద్ నుంచి నా ఫోన్కు వాట్సాప్లో మెసేజ్ పంపించినాడు అనమాట. ఇట్లా నా కారు ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన వైపు నుంచి వచ్చింది. నేను అతను అడగలేదు, కానీ ఆయన అడిగినాడు. సరే ప్రభు, ఎట్లా నేను ప్రార్థన చేశాను. ఏం ప్రభు నీకు ఇష్టమా? నాకైతే డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు, నాకేం కావాలని కూడా లేదు, నాకు దాని మీద దృష్టి కూడా, వాస్తవంగా చెప్పాలంటే నాకు భౌతికమైనటువంటి వాటి మీద మీకు యవనస్తులు కాబట్టి మీ ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను. ఆత్మ సంబంధమైనటువంటి దాని కొరకు నాకు ఎక్కువ ఆశ అపేక్ష ఉంది, కానీ నాకు శరీర సంబంధమైనటువంటి వాటి మీద, అది ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, జీతాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇళ్ళు, వాహనాలు, వీటి మీద నాకు మీకు ప్రోత్సాహకరంగా చెప్తున్నాను. నాకు వాటి మీద నేను ఎక్కువ దృష్టి పెట్టను. నా దృష్టి అంతా ఏంటంటే నా ప్రభు మీద దృష్టి, ప్రభు మీద నాకు ఆశ, ప్రభు మీద నాకు కోరిక. ఆత్మ సంబంధమైనటువంటి నేను దృష్టి కలిగి ఉంటాను, కానీ శరీర సంబంధమైనటువంటి వాటికి నేను తక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అది ఏదైనా కావచ్చు. అది నాకేం ఇల్లు నేను కావాలనుకోవాలా. ప్రార్థన చేస్తే ప్రభు నువ్వు తీసుకో అని ప్రభు ఇష్టపడ్డాడు కాబట్టి నేను ఇష్టపడినా. నేనేం చెప్తానంటే, ప్రభు ఇష్టమే మన ఇష్టంగా ఉండాలి. కొన్నిసార్లు మనకి ఎట్లుంటాయంటే, మనకు బాగా సంపూర్ణంగా దాని మీద ఇష్టం ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గర పోవాలని ఇష్టపడం. ఒకవేళ ప్రభు ఏమైనా వద్దంటాడేమో అని అట్ట భయపడతాం అన్నమాట. కొన్నిసార్లు యవనస్తులు ఏం చేస్తారంటే, బాగా మంచి సంబంధం వచ్చింది అనుకోండి, డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఆ పాప బాగా అందంగా ఉండొచ్చు. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ప్రభువుగా నాకు వాక్యం రుజువుపరుచుకుంటా ఉంటే అటు ముందుకు పోవాలంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ దేవుని చిత్తాన్ని దగ్గరికి వెళ్ళరు. అంటే కొన్నిసార్లు ఎట్లా నడిపించబడే అవకాశం ఉంటున్నదంటే, మనము ప్రభువుని పక్కన పెట్టే అవకాశాలు పెట్టే సందర్భాలు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అది ఏదన్నా కానీ ప్రభువా నీ చిత్తం, అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఏం చేయాలంట, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించాలి. అంటే మన బుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు, మన ఆలోచన మన ఆధారం. ప్రభువా నీ చిత్తం ఏంటి అన్నప్పుడు సరే ఇంకొక రకంగా ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభువా నా దగ్గర అయితే అతను ఇంతని అమౌంట్ చెప్తా వచ్చినాడు, నా దగ్గర అంత లేదు, తక్కువగా ఉంది. ప్రభువా నాకు ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు అనేకులకు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవని. నాకు 41 సంవత్సరం, రేపటికి మొన్నటికి అనమాట, మంగళవారానికి నాకు 41 సంవత్సరం పూర్తి అవుతుంది. ఎప్పుడు నేను ఎవరి దగ్గర అప్పు చేయాల, నేను చేయను కూడా. నేను మీకు చెప్పే సలహా కూడా ఏంటంటే, యవనస్తులైనటువంటి వారు అప్పు చేసి బట్టలు కొనుక్కోవటం, అప్పు చేసి ఫోన్లు కొనుక్కోవటం కానీ, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను మీకు. అట్లా ఎప్పుడు చేయకూడదు. అంటే తప్పని నేను చెప్పడం లేదు, కానీ మన దగ్గర ఎంత సామర్థ్యం ఉంటే అంతే చేయాలి. అంతేగాని అప్పు చేసి అట్లా చేయటం నాకు ఇష్టం లే. నేను చెప్పినాను, ప్రభు నువ్వు నాకు ఇట్లా వాగ్దానం ఇచ్చినావు కదా, నేనైతే అప్పు చేయను, నేను వేరే వాళ్ళని అడగను, నేను మా నాయన కూడా నేను అడగను. ఎందుకంటే అంతకుముందు నేను మా నాయనకు నేను డబ్బులు పంపిస్తూ వచ్చినాను, మా నాన్న దగ్గర పెట్టినాను, అయినా కూడా నేను మా నాయన అడగను. ఇది నీ చిత్తం అయితే నాకు రుజువు చేయి, దానికి సరిపడినటువంటి అమౌంట్ నువ్వే సమకూర్చమని చెప్పి అతను ఎంత అంతరు నీకు ఎంత కావాలంటే అంత పంపిమన్నాడు. ఏది అడ్వాన్స్గా కొంతమంది 10,000 50,000 నీకు ఎంత కావాలంటే అంత అడ్వాన్స్ పంపమన్నారు. అది డిసెంబర్ చివరి వారంలో జరిగిన సందర్భం ఇదంతా, పోయిన డిసెంబర్లో. అప్పుడు నేను ఊర్లోనే వచ్చినాను. దాని తర్వాత ప్రభువు నాకు నిశ్చయపరుస్తూ వచ్చినాడు. అప్పుడు ఏం చేసిన, అడ్వాన్స్ ఇచ్చేసాను అనమాట. మిగిలిన అడ్వాన్స్కు నాకు మళ్ళీ 1వ తారీఖు ఏమొస్తుంది, జీతం వస్తుంది. 31వ తారీఖే మాకు జీతాలు వస్తాయి.
అప్పుడు ఏమైంది, నేను ఎవరు అడగాల్సిన పనిలే, ప్రభువా నా దగ్గర అయితే లేదు, ఆ అబ్బాయికి నా అంత అమౌంట్ పంపమంటే నా కార్య అవసరం అని చెప్పింది నేను. ఎందుకంటే నాకు అప్పు చేసి తీసుకోవడం నాకు ఇష్టం లే. అది ఏమైందంటే ఆ జనవరి మొదటి వారంలోనికి అది పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. అప్పుడు ఏమైంది, నాకు డిసెంబర్ నెల ఆఖరిలో జీతం వచ్చింది. జీతం వచ్చినప్పుడు ఆ జీతం వచ్చిన అమౌంట్లో జత అయినప్పుడు ఏమైంది, నా అకౌంట్లోకి వచ్చినప్పుడు అమౌంట్ ఇంకా మిగిలేడుగా ఇస్తా వచ్చినాడు అనమాట. అప్పుడు నేను కన్ఫర్మ్ చేసి చెప్పినాను, అవును అని తిమోతి బ్రదర్ కూడా చెప్పినాను, బ్రదర్ ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం, సంభాషణలు జరుగుతూ ఉన్నాయి, కారు గురించి ఇట్లా వేరే మన దృష్టికి వచ్చింది అని చెప్తా వచ్చినాను. దాని తర్వాత దానికి సరిపడినటువంటి అమౌంట్ ప్రభు అట్లా అనుకూలపరుస్తూ వచ్చినాడు, ప్రభువే ఇస్తూ వచ్చినాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను అదే సూచన పెట్టినా, ప్రభు నేనైతే ఎవరిని అడగను, నీ చిత్తం అయితే నాకేం కావాలా, నువ్వే దానికి తగినంత సామర్థ్యం, అది ఇల్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎందుకు నేను చెప్తున్నా, ప్రతి చిన్న విషయంలో కూడా మనము దేవుని చిత్తం యొక్క కేంద్రంలో మనం ఉండాలి. దేవుని చిత్తం విషయంలో మనము అవివేకంగా ఉండకూడదు. అది మనకేం చేస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట, ఒక అధికారం. ఇప్పుడు వాక్యం ఉంది, నేను అధికారంతో వాక్యం చెప్తున్నానంటే అర్థం ఏంటి, నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాకు అప్పగించాడు ఈ పని. కాబట్టి ఎంతో ధైర్యం ఉంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఎంతోమంది మేలు పొందుతారు, రక్షణ పొందుతారు, కొంతమంది సమకూర్చబడతారు, ఆదరించబడతారు, పురికొల్పబడతారు, ప్రోత్సాహపరచబడతారు. నేను దేవుని చిత్తంలో లేకపోతే నష్టం ఉంటుంది అన్నమాట, నాకు నష్టం ఉంటుంది, సంఘానికి నష్టం ఉంటుంది. కాబట్టి అట్లా అదే రకంగా శరీర విషయాల్లో కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, నేను ముగించేస్తూ ఉంటున్నాను. ఇదొక్క మాట గుర్తుపెట్టుకుందాం, ప్రభువా నేను ఏం చేసినా కూడా నా జీవితంలో నీ చిత్తంలో ఉండేదానికి నాకు సహాయం చేయి, నీ చిత్తంలో ఉండేదానికి సహాయం చేయి. కొంతమంది నేను యవనస్తులు కూడా నేను చెప్తా ఉంటాను, కొంతమంది దేవుడు నన్ను సేవకు పిలిచాను అని అంటూ ఉంటారు. నేను మంచిదే, సేవకు పిలిచడం మంచిదే అయ్యా, ఎట్లా పిలిచినాడు, ఏం సంగతి, నీకు ఎట్లా దేవుడు మాట్లాడినాడు. ఎందుకంటే మేము కొంత ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాలకు కొంతమంది ప్రభువుని నమ్ముకొని అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కొంత గ్రహింపు తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూర్చొని పెట్టుకుని మాట్లాడతాను. నీకు సేవ చేయొద్దని నేను చెప్పడం లేదు, దేవుని చిత్తంలో సేవ చేయడం అనేటువంటిది అది ఎంతో గొప్ప ధన్యత. అంతకంటే గొప్ప ఉద్యోగం, గొప్ప ధన్యత ఈ భూలోకంలో ప్రభువుని సేవించేదానికంటే గొప్ప అన్నిటికంటే దానికంటే తగ్గాను. అయితే నువ్వు ఎట్లా ఏంటి, నీ దేవుడు ఎట్లా మాట్లాడినాడు, ఎట్లా రుజువుపరుచుకున్నావు, ఎట్లా అని చెప్పి అడిగినప్పుడు కొంతమంది సరిగ్గా చెప్పలేరు. అప్పుడు నేను చెప్తాను, నువ్వు తొందరపడొద్దు, ఇంకా ప్రభు దగ్గర నిశ్చయపరచుకో, ఇంకా ప్రభు దగ్గర సూచనలు పెట్టుకో, ఇది గొప్ప దైవజనులు ఎట్లా చేస్తా వచ్చినారని చెప్పి వాళ్ళ ఉదాహరణ చెప్పి అట్లా వాళ్ళ గైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు ఎంతోమంది నేను చూస్తూ వచ్చాను, మా జట్టివారిపల్లి యూత్ క్యాంపులు జరుగుతూ వచ్చినాయి. మీరు పిల్లలు అప్పుడు మీకు తెలిసి ఉండకపోవచ్చు, ఊరికే చేయొత్తారనమాట సేవకు అని చెప్పి. నేను అవన్నీ కూడా రాసేవాడిని, రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు, సేవ కొరకు, తిరిగి సమకూర్పు కొరకు, అవన్నీ నేను కంప్యూటర్లో తర్వాత వాళ్ళ పేర్లని రాసేది, వాళ్ళకి లెటర్లు పంపించేది, ఈ పని అంతా చేస్తూ వచ్చినాం. వాళ్ళ పేరు రక్షణలో వాళ్ళ పేరు ఉంటుంది, సేవలో పేరు ఉంటుంది. అంటే సేవ కొరకు చేయిస్తారు, రక్షణకు ఎత్తారు, అన్నిటికీ ఎత్తారనమాట. అంటే ఏంటి, సంపూర్ణ నిశ్చయిత లేదు, సేవ కొరకు అనేటువంటి నిశ్చయిత లేదు. అటువంటి వారికి సహాయపడేదానికి, అది వాళ్ళు ఒకవేళ కొత్తగా ప్రభువుని నమ్ముకొని ఆరంభంలో ఉండవచ్చు, అయినప్పటికీ వాళ్ళు నిరుత్సాహపరచాలని ఉద్దేశం కాదు, ఉండాలా, చేయాలా. అయితే ఎట్లా, దేవుని యొక్క చిత్తంలో ఉన్నావా లేదా, ప్రభు ఎట్లా మాట్లాడాడు నీతో, ఎట్లా రుజువుపరిచినాడు అని చెప్పి వారికి సహాయపడేదానికి. ఎప్పుడైతే మనం ఈ లైన్లో ఉంటామో మనం ఇతరులు కూడా సహాయపడగలుగుతాం, ఇతరులు కూడా మనం సహాయం చేయవచ్చు. ఇదిగో ఇట్లా చేసుకోవటం మంచిది, ఇట్లా చేయటం మంచిది అని మనము వారికి ప్రేమతోనే వాక్యానుసారంగానే దైవజనుల యొక్క జీవితాలు ఆధారం చేసుకొని ఎట్లా రుజువు చేసుకోవాలా, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని ఎట్లా తెలుసుకోవాలా, ఈ సంగతులన్నీ మనం వారికి తెలియపరచవచ్చు. కాబట్టి ఎందుకు నేను చెప్తా ఉంటానంటే, మనకు క్షేమం ఉంటుంది, మన ద్వారా ఇతరులకు మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు క్షేమం ఉంటుంది. సరే, ఇంతటితో నేను ముగించేస్తూ ఉంటున్నాను. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నేను నీ చిత్తం యొక్క కేంద్రంలో ఉండేదానికి నాకు సహాయం చేయి. నేను ఏది చేసి నా జీవితంలో నేను నీ చిత్తం చేయాలి, నీ చిత్తమే నాకు. అందుకంటే దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు. అట్లా దేవుని చిత్తాన్ని గురించినటువంటి విషయాలు ఎన్నో బైబిల్లో ఉంటున్నాయి. మనము ప్రభు ఒక్క మాట మాట్లాడిన దాన్ని బట్టి మనం వెంటనే సేవ అనకూడదు. లేకపోతే వెంటనే నాకు పలాని విషయంలో పలానా అబ్బాయినో పలానా అమ్మాయినో అనుకోకూడదు. ఏం చేయాలా, నిర్ధారణ చేసుకోవాలా, ప్రభు దగ్గర నిశ్చయం చేసుకోవాలా, పదే పదే అవును ప్రభు ఎట్లా, అవునా నీ చిత్తమా కాదా, ఇవన్నీ మనము నిర్ధారణ చేసుకోవాలా. అట్లా చేయటం ద్వారా ఎంతో క్షేమం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న వయసు నుంచి మనం ఏం నేర్చుకుందామంటే, ప్రభు చిత్తం విషయంలో మనము అవివేకులముగా ఉండకూడదు, వివేకులముగా ఉండాలా. అట్లు ప్రభు మనకు సహాయపడుగాక.